నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. ఇక ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది? స్టాక్ మార్కెట్లో ఎలాంటి కదలికలు నమోదయ్యాయి? ఏ స్టాక్స్ లాభపడ్డాయి, ఏవి నష్టపోయాయి, మరియు రేపటి మార్కెట్కు ఎలాంటి వార్తలు కీలకం కానున్నాయి అనే విషయాలపై సమగ్ర విశ్లేషణను ఈరోజు మీకు అందించబోతున్నాం. ఇక మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు మార్కెట్కి సంబంధించిన విశ్లేషణ అందించడానికి ప్రముఖ సీనియర్ స్టాక్ మార్కెటింగ్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటారు? అంటే కన్సాలిడేషన్ ఫర్దర్గా ఉందా అంటే కన్సాలిడేషన్ నడుస్తుంది. అంటే ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు కాబట్టి. నిన్న కూడా గిఫ్ట్ నిఫ్టీ అంటే మొన్న నైట్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్లస్ చూపించింది, గ్యాప్ అప్ 50 పాయింట్స్. మనది కూడా గ్యాప్ అప్ అయ్యి తర్వాత నుంచి కిందకి పడిపోయింది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోవచ్చు. అంటే బుకింగ్ సో బ్యాడ్. నిఫ్టీ 200 పాయింట్స్ వెళ్ళింది, అక్కడి నుంచి స్లోగా కింద నుంచి కొంచెం రికవర్ అయింది ఇంట్రాడే ఇది నుంచి. సో 88 పాయింట్స్ 100 పాయింట్స్ మైనస్ అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే 600 పాయింట్స్, ఎండ్ ఆఫ్ ద డే కొంచెం రికవరీ అనుకోవచ్చు. నిన్న హెచ్డిబి లిస్టింగ్ అనుకున్నాం కదండి, అది మంచిగా వచ్చింది. ఫస్ట్ డే దాదాపు 14% వచ్చింది. 740 ఇచ్చారు. అది ప్రీ ఓపెన్ 835 వచ్చి గ్రే మార్కెట్లో 810 నడిచింది. సో 14% దాకా వచ్చింది. మోస్ట్ పార్ట్ ఆఫ్ ద డే కూడా అదే లెక్కలో ట్రేడ్ అయింది, అంటే పడలేదు పెద్ద. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఎందుకంటే హెచ్డిబి ఫైనాన్షియల్ లిస్ట్ అయింది, వాళ్ళది సిస్టర్ కన్సర్నే కాబట్టి అది బాగానే ఉంది. హెచ్డిఎఫ్సి కూడా బాగుంటుంది అనుకుంటే, బట్ హెచ్డిఎఫ్సి బాగా పడింది. అది వర్స్ట్ పెర్ఫార్మ్ అనుకోవచ్చు. నిన్న నిఫ్టీలో 45 పాయింట్స్ కంట్రిబ్యూషన్ అది. సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, ఎందుకంటే దీంతో పాటు అది కూడా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఫైనాన్షియల్స్ నిన్న వర్స్ట్గా ఉన్నాయి అనుకోవచ్చు. మొత్తం ఎన్బిఎఫ్సి కానీ బాగా ఇదైనాయి. సో మేజర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఎల్టీ 80 పాయింట్స్ కాంట్రిబ్యూషన్. అంటే నిఫ్టీ 90 పాయింట్స్ పడినప్పుడు దాంట్లో 80 పాయింట్స్ ఈ మూడే కాంట్రిబ్యూషన్ ఉన్నాయి మెయిన్. అంటే మేజర్ లార్జ్ క్యాపే బాగా ఇదైంది. పిఎస్యు బ్యాంక్స్ కొంచెం ర్యాలీ అని టోటల్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. పిఎస్యు ఇండెక్స్ కూడా కొంచెం 1% డౌన్ ఉంది. మిడ్ క్యాప్ కంటిన్యూస్గా 7-8 డేస్ అప్ ఉంది కాబట్టి అది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. మెటల్స్ అయితే కొంచెం పాజిటివ్, మెటల్ ఇండెక్స్ పాజిటివ్ ఉంది. ఎందుకంటే చైనా నుంచి న్యూస్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అది పాజిటివ్ ఉంది. ఆటో సేల్స్ అంత బాగాలేదు. మెయిన్ మంత్లీ ఎవ్రీ మంత్ ఫస్ట్కి రిపోర్ట్ వస్తుంది. ఆ సేల్స్ డేటా అంత ఇది లేదు, M&M తప్ప. M&M ఒక్కటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, మిగతా అన్నీ కొంచెం ఇదిగానే ఉన్నాయి. ఐటీ ఓకే, చెదురుముదురుగా చూస్తే ఐటీ పర్వాలేదు, ఎందుకంటే కింద నుంచి ఇంకా రికవర్ కావాల్సింది. సో మధ్యలోనే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కానీ నిఫ్టీ ఆల్ టైమ్ హై రావాలంటే ఐటీనే అనుకున్నాం కాబట్టి ఐటీనే కొంచెం లాగాలి. నాస్డాక్ కనుక పాజిటివ్ ఉంటే ఐటీ కూడా కొంచెం పాజిటివ్ ఉండే ఛాన్సులు ఉంటాయి, ఎందుకంటే ఐటీలో నాస్డాక్లో ఎక్కువ ఐటీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి. ఏది ఏమన్నా కనుక మనం అనుకున్న ప్రకారం రేంజ్ బౌండ్ వచ్చేసి ఈ వారానికి 25,200 నుంచి 26,000 నడుస్తోంది. సో ఆ రేంజ్ లోపలే ఉంటుంది మేజర్. మీకు యుఎస్లో ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ డేటా వచ్చింది, అది బిలో ఎక్స్పెక్టెడ్. అది కొంచెం ఉంది కాబట్టి నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఇవాళ చూస్తే మళ్ళీ యుఎస్ మార్కెట్స్ అన్ని ప్లస్లోనే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి 16 పాయింట్స్ ఫ్లాట్ చూపిస్తోంది. మనది కూడా, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఏ దిక్సూచి కోసం చూస్తోంది కాబట్టి. ట్రంప్ చిన్న హింట్ కూడా ఇచ్చారు, అంటే కొత్త వారు, అంటే ట్రేడ్ వారు కొత్తది తెర మీదకి వస్తుందా అంటే వచ్చేటట్టు కనపడుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి మీరు ఎవరైతే తీసుకుంటున్నారో మేజర్, ఆయన ఉద్దేశం కూడా చైనా అండ్ ఇండియా వీళ్ళే. అంటే మనకు కూడా $30 తక్కువ ఇస్తున్నారు కాబట్టి మనం కొనుక్కున్నాం, అది తప్పులేదు. ఏ కంట్రీ అయినా క్రూడ్ మీదే ఆధారపడుతుంది కాబట్టి కొనుక్కుంటారు. అది మనం కొనుక్కుంటే ఆయనకి నచ్చలేదు. సో ట్యాక్స్ 500% వేస్తాం. అంటే ఏదన్నా మనం అక్కడికి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏదన్నా ఇప్పుడు మామిడికాయలు కానీ ఏదన్నా చేస్తే 100 రూపీస్ అనుకోండి, 500% అంటే 600 రూపీస్లో కొనుక్కోవాలి వాళ్ళు. సో ఏదేమైనా యుఎస్ జనాల్ని మట్టుకు ట్రంప్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కువ అంటే కన్జంప్షన్ ఎక్కువ చేయాలంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టుకోవాలి, అది వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు.
500% ట్యాక్స్ వేస్తానని కొంచెం బెదిరిస్తున్నాడు. ఒక పక్కనేమో చైనాతో డీల్ అయిపోయింది అంటారు, అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు, అయిపోయింది అంటారు. మళ్ళీ ఒక పక్కనేమో క్రూడ్ కొంటే మీకు 500 ట్యాక్స్ మీ ఇద్దరికే వేస్తానంటాడు. ఇది ఆయన చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి, ప్రతిదీ కూడా. సో అది కొంచెం మళ్ళీ ట్రేడ్ వార్ అంటే మార్కెట్ పడినా పడచ్చు. ఎందుకంటే 500% ఇప్పుడు సండే నైట్ చెప్పాడు అనుకోండి, దాని ఎఫెక్ట్ మనకి మండే ఉంటుంది కాబట్టి సో మార్కెట్ పడే ఛాన్సులు కూడా కనపడుతున్నాయి కొంచెం. ఎందుకంటే ఈయన పడేసి మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటాడు. అది అబ్జర్వ్ చేయండి దయచేసి, ఇంట్రాడే వాళ్ళు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ రకంగా తీసుకోకుండా 500 వేస్తాను అనుకుంటే అని చెప్తే మటుకు మళ్ళీ ఒక 2 to 3 డేస్లో మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్సులు ఉంటాయి, మళ్ళీ మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఇది రీట్రేస్మెంటే, మనకి ఇది పడితే మంచి అవకాశం. ఇది కన్సాలిడేషన్ నడుస్తుంది. ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఎయిదర్ అప్ ఆర్ డౌన్ హెవీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ డౌన్ సైడ్ కొంచెం కనపడుతుంది. ఎందుకంటే ఈయన 500 ట్యాక్స్ అనేది నిన్న కొంచెం హింట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వీక్ మార్కెట్ పడచ్చా అంటే పడచ్చేమో అన్న చిన్న కొంచెం ఇసుమంత డౌట్ ఉంది. సో అది మనం మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మేజర్ పొజిషన్స్ ఇంట్రాడే వాళ్ళు కూడా ఫ్రెష్ పొజిషన్స్ కూడా. ఇంకోటి ఏంటంటే థర్స్డే మధ్యాహ్నం నుంచే వాళ్ళు హాలిడే మూడ్లో ఉంటారు. ఎందుకంటే యుఎస్ ఇండిపెండెన్స్ డే ఆన్ ఫ్రైడే వాళ్ళకి హాలిడే. అంటే థర్స్డే మధ్యాహ్నం నుంచే వాళ్ళు క్లోజింగ్ ఇదిలోనే ఉంటారు. సో అక్కడి నుంచి కూడా ఫ్రెష్ పొజిషన్స్ కానీ బయింగ్ కానీ ఉండవు. సో అది మనం చూడాలి. అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచే వాళ్ళు ఇది అవుతారు, రేపు వాళ్ళకి హాలిడే కాబట్టి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ వారం ఎండింగ్ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆయన వెయ్యట్లేదు అని తెలిస్తే మటుకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. సపోజ్ నేను చెప్పిందే వేదం, నేను పట్టింది 3 కాళ్ళు అంటే మటుకు మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. సో మేజర్ అది. సో ఈ ట్రేడ్ వార్ అనేది కొత్తగా తీసుకొస్తారా అనేది కొంచెం డౌట్ ఉంది మార్కెట్కి. అందుకని కొంచెం కన్సాలిడేషన్ కూడా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతూ పడటం కూడా బాగా 200 పాయింట్లు పడింది నిన్న. పడటం కూడా లాస్ట్ కొంచెం రికవర్ అయింది. సో అది మనం ఎట్లా చూడాలంటే కొంచెం ఇది చూడాలి కాబట్టి నెక్స్ట్ దీనికి అనుగుణంగా సపోజ్ ఇది క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మనకి కార్పొరేట్ రిజల్ట్సే. ఈ రెండే మనకి మెయిన్ ఉన్నాయి. సో ఈ రెండు చూసుకుంటే డెఫినెట్గా మనకి ఏంటి అనేది మార్కెట్ ఏంటి అనేది చూస్తుంది. ఇంకోటి ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మనకి మన దగ్గర నుంచి ప్రెషర్ చేస్తున్నాడు ఇది మన దగ్గరికి తీసుకోవడానికి. అవి తీసుకొస్తే ఏంటంటే ఆ ప్రొడక్షన్ చేస్తే మళ్ళీ మనం అమ్ముదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ తక్కువ ఉందో అక్కడ తీసుకుంటారు, మన ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. అందుకని మన గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది కూడా కొంచెం ప్రెషర్ పెడుతున్నాడు. అంటే వాళ్ళ ప్రోడక్ట్సే తీసుకొచ్చి ఫార్మింగ్ చేసి ఇది చేసి వాళ్ళకి పంపించాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే అవి మనకి ఎప్పుడు లేదు కదా, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మనం ఎప్పుడు చేయలేదు. సో మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అగ్రికల్చర్ రిలేటెడ్ అన్నీ ఆ ప్రోడక్ట్స్ మీద అన్ని ప్రెషర్ పెడుతున్నాడు. ఇవి రెండు బాగా కొంచెం టెన్షన్స్ ఉన్నాయి. ఆయిల్ ఎందుకు కొనుక్కుంటున్నారు అనేది యుఎస్ని చైనాను ఇండియా రష్యా నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారు? ఆయన ఆయిల్ అమ్ముకొని యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు. సో ఆ యుక్రెయిన్ యుద్ధం ఆపాలంటే ఒక రకంగా పాయింట్ కరెక్ట్ పాయింటే, కానీ ఇంకో రకంగా తరీకి ఉంటుంది. కానీ ఒక ట్రీట్ ఉంటుంది కదా, ఒక దేశానికి ఇంకో దేశానికి ఒక ట్రీట్ ఉంటుంది కదా, వెళ్ళాల్సిన పద్ధతిలో వెళ్ళాలి. కానీ అన్అఫీషియల్గా మామూలుగా చేసే ఇది ఎలా ఉంటాయో ఒక పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు యుఎస్ ప్రెసిడెంట్గా ఇలాంటి పనులు చేయకూడదేమో ఎట్టి పరిస్థితుల్లో. మార్కెట్ని బాగా వాలటాలిటీ పెంచుతున్నాడు ఆయన. అంటే హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్. సో అది మనం మనసులో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటి, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అది దాదాపుగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కూడా పాస్ అయింది, సెనేట్స్లో కూడా పాస్ అయితే అది కొంచెం ఎలాన్ మస్క్కి ఇబ్బంది. సో ఎలాన్ మస్క్ కూడా వాళ్ళు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తా అన్నాడో అవన్నీ కూడా యుఎస్ నుంచి అవన్నీ తగ్గిపోతాయి. సో ఆయనకి ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఆయనకి ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. అందుకని ఆయన కూడా కొంచెం రివర్స్ అయ్యారు. మనం అనుకునేదేగా ది అమెరికా పార్టీ అని కొత్తది డిక్లేర్ చేస్తానని కూడా చెప్పాడు ఆయన, ఏది హింట్ ఇచ్చాడు ఆయన. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఇది ఉన్నాయి. తర్వాత మేజర్ ఇంకోటి ఏంటంటే జిఎస్టీ మంత్లీది కొంచెం తగ్గింది. మంది 2 lakhs చేంజ్ ఉండేది 1,85,000 వచ్చింది. జిఎస్టీ 6% కొంచెం తగ్గింది.
సో దట్స్ మనం చూడాలి. అంటే జిఎస్టీలో 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. అవి ఏంటంటే మిడిల్ క్లాస్కి సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జిఎస్టీ తగ్గిస్తోంది. 12% ఉన్నది 5% చేస్తోంది. ఏమేంటవి? జనరల్ సామాన్యుడికి అవసరమైన ప్రోడక్ట్స్, టూత్పేస్టు, అంబ్రిలా, సీలింగ్ మిషన్స్, ప్రెషర్ కుక్కర్సు, ఇంకా అంటే గీజర్స్, వాషింగ్ మెషిన్స్, బైస్కిల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, స్లిప్పర్స్, స్టేషనరీ, ఇట్లా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైతే ఉన్నాయో అవి 12% ఉన్నవన్నీ 5% చేస్తున్నారు. అంటే మిడిల్ క్లాస్ కొంచెం సపోర్ట్ చేయాలన్నట్టు ఇది మంచిది. కొంచెం నెగిటివ్గా ఉన్నాయి ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ మీద ఇంకొంచెం పెంచుతానంటున్నాడు. అంటే ఇప్పుడు కార్స్ వాటి మీద ఇప్పుడు కొన్ని కార్స్ మీదే 50% ఉంది. అంటే జిఎస్టీ ప్లస్ సెస్ తీసుకుంటే ఒక ₹1 కోటి కారు ఉంటే 1,50,00,000 పెట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు అది పెంచితే ఎంత అవుతుంది? మళ్ళీ 1,75,00,000 2 కోట్లన్నా ఎక్కువ పెట్టి కొనాలి కదా. సో అది కొంచెం సిన్ గూడ్స్ మీద, హెల్త్ కేర్ అండ్ వాటి మీద కూడా చేస్తానంటున్నాడు. అంటే సిగరెట్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, వీటన్నిటి మీద కూడా, హై ఎండ్ కార్స్, వీటన్నిటి మీద కూడా కొంచెం పెంచుతా అన్నాడు. అది కొంచెం నెగిటివ్ ఉంది. సో ఆయన ఎప్పుడు ఏం చేస్తాడనేది తెలియదు కాబట్టి మార్కెట్ అయితే కన్సాలిడేషన్ మూడ్లో ఉంది కాబట్టి ఇవాళ రేపు కూడా చూస్తుంది. సో డెఫినెట్గా మండేకి మనకి క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత దాని దిక్సూచిని బట్టి ఆయన ఏం డిసిషన్ తీసుకుంటున్నాడో దాన్ని బట్టి. ఎందుకంటే బ్రిటన్ తప్ప ఏ దేశం కూడా ముందుకొచ్చి అగ్రిమెంట్ తీసుకోలేదు. ఓన్లీ చైనా కూడా తీసుకోలేదు. తీసుకుందని చెప్తున్నారు కానీ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. ద ఓన్లీ కంట్రీ బ్రిటనే యూఎస్తో భయపడి అగ్రిమెంట్ చేసుకుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చి భయపడకుండా కొంచెం సావధానంగా ఆలోచించి చర్చలతో చేసుకొని తగ్గించుకుందాం అనే ఉద్దేశంతో ఉంటున్నారు. ఆయన సంగతి తెలుసు కాబట్టి. సో ఇలా ఉన్నాయి. మనమైతే స్ట్రాంగ్గా ఉన్నాం. మన అగ్రికల్చర్ ఇది ప్రోడక్ట్స్ వాళ్ళవి మన దాంట్లోకి యాక్సెప్ట్ చేయకుండా ఉండటమే మన పాలసీ బాగుంది. ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్రూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మీద అంతా ఉన్నప్పుడు మన డిఫిసిట్ తగ్గుద్ది కదా. సో డెఫినెట్గా మెయిన్ ఇంకో కారణం ఏంటంటే వాళ్ళకి యుఎస్కి ట్రేడ్ డెఫిసిట్ ఉన్న కంట్రీస్కి అన్నీ ట్యాక్స్లు ఇవి పెంచుకొని అది బ్యాలెన్స్ చేసుకొని దాన్ని ఇది చేసుకోవాలి. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకుని నాకు తక్కువ ఉన్నప్పుడు ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్లు ఎక్కువ వేస్తే ఇది బ్యాలెన్స్ అవుతుందన్న ఉద్దేశంతో ఏ కంట్రీలు అయితే $50 బిలియన్ అబవ్ ఉన్నాయో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు. మనకి $50 బిలియన్ లేకపోయినా మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. సో అది బ్యాలెన్స్ చేసుకోవటానికి అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. సో ఇవన్నీ కూడా అంటే ఏది చేసినా ఆయన పాలసీలన్నీ ఇట్లానే ఉంటాయి. సో మనం అది కొంచెం ఇంట్రాడే వాళ్ళు కొంచెం యూజ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని ఉద్దేశం. ఓకే, అలాగే ప్రభు గారు, ఇక హెచ్ఓబి ఫైనాన్షియల్ ఐపీఓ ఎప్పుడు లిస్ట్ అయిందంటారు? హెచ్డిబి ఫైనాన్షియల్ నిన్న లిస్ట్ అయిందండి. అది 14% ఉంది అనుకున్నాం కదా, 14% ఉంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాండ్ కాబట్టి దాని కింద వచ్చే అంబ్రిల్లా కింద వచ్చేది ఇది కాబట్టి ఫైనాన్షియల్ అది కొంచెం బాగానే ఉంది. లాంగ్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని లాంగ్ టర్మ్ కూడా పెట్టుకుంటే 1250, 1300 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా అది హోల్డ్ చేసుకోవచ్చు. వాళ్ళ రిజల్ట్స్, క్వార్టర్ రిజల్ట్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో అందుట్లో బ్రాండ్ కాబట్టి ఇప్పుడు ఏదన్నా హెచ్డిఎఫ్సికి లోన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు కనుక శాంక్షన్ చేస్తే ఏ బ్యాంక్కి వెళ్ళినా తొందరగా అయిపోతుంది. అంటే అంత స్క్రూటినీ చేస్తారు వాళ్ళు. సో దీపక్ పరేఖ్ గారు దాన్ని మొత్తం అలా తయారు చేసి పెట్టారు. ఆయన బయటికి వెళ్ళిపోయారు కానీ ఆ పాలసీలు అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అవి కంటిన్యూ చేశారనుకోండి బ్యాంక్ ఇంకా మంచి, నిఫ్టీలో కూడా వెయిటేజ్ ఉన్న బ్యాంక్ కదా. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న బ్యాంకు. అది పడితే మా నిఫ్టీ పడే ఛాన్స్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో 12 బ్యాంక్ స్టాక్స్లో మేజర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి దాని పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అవి దాని ప్రకారం చూసుకోవాలి. సో ఇట్లా ఉంటాయి. ఓకే, అలాగే ఇక నిఫ్టీలో 2 స్టాక్స్ ఏంటంటారు? నిఫ్టీలో 2 స్టాక్స్ అంటే మీకు అంటే జనరల్గా ఏంటంటే వాల్యూమ్ని బట్టి కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ అవుతుంటారు, కొన్ని స్టాక్స్ ఏమో ఎగ్జిట్ చేస్తూ ఉంటారు, కొన్ని స్టాక్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య చేసిన ఇదేంటంటే హీరో మోటార్ కార్పు అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అవుట్ ఆఫ్ నిఫ్టీ 50 ఈ 2 కూడా కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటుంది. వాల్యూమ్ కానీ కొన్ని ఇది పెట్టుకొని దాని ప్రకారం కాకపోతే అవి ఎగ్జిట్ అవుతుంటాయి.
కొన్ని చిన్న స్క్రిప్ట్ జొమాటో కూడా ఒకసారి యాడ్ అయింది, మళ్ళీ ఇదైపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిందండి. అట్లానే ఇండిగో, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇవి రెండు కూడా నిఫ్టీలో తొందరలో యాడ్ అవుతాయి. సో అది అనమాట. ఎక్కువ వాల్యూమ్ ఉన్నప్పుడు, చిన్న స్క్రిప్ట్ అయినా వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పారామీటర్స్ ఫుల్ఫిల్మెంట్ చేసినప్పుడు ఆ నిఫ్టీలోకి వస్తుంటాయి. మళ్ళీ అది కొంచెం ఇదైనప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవుతుంటాయి. అది జనరల్గా జరిగే ఇదే, ఎప్పుడు అలా ఎగ్జిట్ అవుతుంటాయి, కొన్ని ఎంటర్ అవుతూ ఉంటాయండి. ఓకే, నిఫ్టీ సూచీకి పాజిటివ్గా ఉందా లేకపోతే నెగిటివ్ అంటారు? నిఫ్టీ అంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 16 పాయింట్స్ చూస్తుంది, కొంచెం గ్యాప్ అప్. నిన్న కూడా 50 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది, కానీ గ్యాప్ అప్ అయిన తర్వాత పడింది. సో ఎందుకు పడింది నిన్న అంటే మేజర్ కన్సర్న్ ఏంటి, పోవెల్ గారు ఒక ఫోరంలో ఒక కంట్రీలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి అవకాశం లేదు, ఇప్పట్లో తగ్గించడానికి అవకాశం లేదు, మేము ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలన్నా మీటింగ్ బై మీటింగ్ ఆర్బీఐ చేసుకొని ఎకనామిక్ డేటా మీద ఆధారపడే మేము ఇంట్రెస్ట్ తగ్గిస్తాం అని చెప్పి డైరెక్ట్గా హింట్ ఇచ్చాడు ఆయన. అంటే ఏంటి, ట్రంప్ ఏమో ప్రెషర్ చేస్తున్నాడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని, ఈయనేమో నేను సమస్య లేదు, మీరు ఎకనామిక్ డేటా ప్రకారం నేను చేస్తానంటున్నాడు. నేనేమో మీరు రిజైన్ చేయండి అని ప్రెషర్ పెడుతున్నాడు ట్రంప్. అంటే ఆయన ఇష్టమైన అనుగుణలు పెట్టుకొని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి, అంటే ఆయన చేసే తప్పులు కూడా కవర్ చేసుకోవడానికి అన్నట్టు. అది కరెక్ట్ కాదు కదా. సో డెఫినెట్గా పోవెల్ గారు కూడా కరెక్టే చెప్పారు. మరి అది ఏం జరుగుతుందో, ఆ ఇంటర్నల్ వార్ అనేది ఎంతవరకు వెళ్తుంది, ఆయన సాక్ చేసే వరకు వెళ్తుందా లేకపోతే రీప్లేస్మెంట్ చేస్తారా అనేది మనం చూడాలి. అంటే ఏది ఏమైనా ఆయన చెప్పింది వింటేనే ఉన్నట్టు, లేకపోతే దాన్ని నానా యాగి చేసి రచ్చ చేసేటట్టు కనపడుతున్నాడు ఆయన. అది చేస్తున్నాడు ఇంకా 3.5 ఏళ్ళు భరించాలి వాళ్ళే కాదు, అన్ని దేశాలు భరించాలి. సో ఎందుకంటే వాళ్ళని బట్టే కదా మేజర్ పెద్దన్న పొజిషన్ కాబట్టి ఏ కంట్రీ అయినా కొంచెం వాళ్ళని ఫాలో అవుతాం, అప్పుడప్పుడు కొంచెం డిటాచ్ అవుతాం మనం వాళ్ళకి. సో మేజర్ పర్సెంటేజ్ 17-18% యూఎస్ని ఫాలో అవుతాం కాబట్టి వాళ్ళది మార్కెట్ కూడా ఎక్కువ కదా, $100 ట్రిలియన్ అది, మనది $5 ట్రిలియన్. సో మన ఎంతలో ఉన్నారు. సో వాళ్ళు మార్కెట్ని ఏమైనా చేయగలరు. అంటే మ్యానిపులేషన్ కూడా ఇదివరకు కూడా ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత చేయలేదండి. $40 ట్రిలియన్ ప్లస్ ఆర్ మైనస్ అంటే మాటలా, సో టూ మచ్ కదా. సో మార్కెట్ కొంచెం అని ఇంత ఇబ్బందుల్లో కూడా యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. మనం కొంచెం 2-3% అనేది మళ్ళీ కొంచెం తగ్గింది, 4% దాకా ఉంది. సో మనది ఎప్పుడు ఆల్ టైమ్ వస్తుంది అనేది అతి తొందరలో రావచ్చు, ఎక్స్పెక్టేషన్ ఉంది మార్కెట్కి. మన అన్ని మ్యాక్రోస్ అన్నీ బాగున్నాయి కాబట్టి మనకి నో డౌట్ ఎట్ ఆల్ మంచి ఇది. అంటే ఇట్లాంటివి ఏదన్నా కొత్తవి ఏమన్నా రాకుండా ఉండి, ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ వార్ అంటున్నాడు ఈ 3 కంట్రీస్, చైనా, ఇండియా, యుఎస్. సో ఈ మూడింటికి ఏమైనా కొంచెం ఇది చేస్తాడా? సో డెఫినెట్గా ఆయన చేసిన దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి కొత్త బయటికి తీసుకొస్తే మార్కెట్ కొంచెం వోలటాలిటీ ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం ఉన్నంత వోలటాలిటీ ఏ సంవత్సరం కూడా లేదు. అంటే నిఫ్టీ 500-600 పాయింట్స్ ఈరోజు హై నుంచి నెక్స్ట్ డే లో అంటే తమాషా, ఎక్కువ మంది లాస్ అవుతారు కదా. అదే ఆప్షన్ ట్రేడర్స్ అయితే ఎక్కువ మంది మార్జిన్స్ అని చెప్పి అక్కడ చేస్తారు. అది గ్యాప్ అప్ అయినప్పుడు గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయినప్పుడు గ్యాప్ అప్ అవుతుంది. అంటే క్యాపిటల్ ఎరోజన్ అయిపోతుంది, ఎక్కువ మంది పోగొట్టుకుంటారు. సో డెఫినెట్గా ఇట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే మన దాంట్లో స్క్రీనింగ్ కూడా ఏదన్నా ఉంది, ఏదన్నా మ్యానిపులేషన్ చేశారన్నా శీతకన్ను ఉంది కాబట్టి డెఫినెట్గా సెబీ వాళ్ళని సివియర్ పనిష్మెంట్ చేస్తుంది. చూసాం కదా, చాలా మంది కూడా పనిష్మెంట్ ఇచ్చింది. సో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రింజెంట్గా ఉంది. బ్యాంకులు చూస్తే ఆర్బీఐ రిపోర్ట్ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఎన్పిఏలు అన్ని బ్యాంకులు తగ్గుతున్నాయి. సో జాగ్రత్తగా లోన్స్ అనేవి బ్యాడ్ డెట్స్ అనేవి తగ్గినాయి. ఇదివరకు మనకు బ్యాడ్ డెట్స్ అన్నీ ఒక బ్యాడ్ డెట్ బ్యాంక్ పంపించి అక్కడి నుంచి వసూలు చేశారు, దాని నుంచి పర్సంటేజ్ తగ్గింది బాగా. సో ఎన్పిఏ తగ్గింది, అందుకని బ్యాంకులు కూడా స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. సో అంటే ఇదివరకు ఒక రకంగా చూస్తే బ్యాంకుల్లో ఛార్జీలు వేసేవి కాదు, ఇప్పుడు మనకి ఎస్ఎంఎస్ కానీ మామూలు ఏ సర్వీస్ ఇచ్చినా ఫ్రీ సర్వీస్ ఇవ్వట్లేదు. మన అకౌంట్ బ్యాలెన్స్ మన వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కట్ చేసుకుంటా ఉన్నారు. సో వాటి వల్ల ఎక్కువ ఒక రకంగా దోపిడీనే, బ్యాంకులు కూడా దోపిడీ చేస్తున్నాయి.
మనకి తెలియకుండానే మన రక్తం తాగేస్తున్నట్టు ఒక రకంగా ఎక్కువ తీసేసుకుంటున్నారు. ఎందుకంటే కొంతమందికి అసలు చూడరు, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఆ క్వార్టర్లో 20 రూపాయలు అనుకుంటాం, సంవత్సరం 4 క్వార్టర్లు తీసుకుంటే 100 రూపాయలు కట్ చేస్తారు, అట్లా 80 రూపాయలు 100 రూపాయలు కట్ చేస్తారు. అట్లా తెలియకుండా చాలా ఛార్జెస్ ఇచ్చేస్తున్నది. అది కూడా కొంచెం సామాన్యుడు కొంచెం ఇబ్బందే, ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ పెడతారు, పెట్టి మళ్ళీ అదర్ ఛార్జెస్ కూడా వేస్తున్నారు. బ్యాంకులు కూడా కొంచెం ఆలోచించి ఇట్లాంటి ఛార్జెస్ సామాన్యుడికి పెయిన్ లేకుండా ఉంటే మంచిదని ఉద్దేశం. ఎందుకంటే ఎక్కువ ఏదైనా పెట్టుకుంటే బ్యాంకులోనే పెట్టుకోవాలి. సపోజ్ బ్యాంకులో పెట్టాము, మనకేమన్నా భరోసా ఉందా? మనకు తెలియకుండా కొన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో కొన్ని స్కాములు జరుగుతున్నాయి కదా తెలియకుండా. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత పొర్రపాటున ఏదన్నా లింక్ టచ్ చేస్తే ఏమవుతుంది, బ్యాంక్ నుంచి క్లియర్ అయిపోతున్నాయిగా, మొత్తం బ్యాలెన్స్ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే పోగొట్టుకుంటున్నారు డిజిటల్ దీంట్లో. సో డెఫినెట్గా అది మనకు తెలియని లింక్ కానీ మనకు తెలియని నెంబర్ కానీ వచ్చినప్పుడు అట్లాంటి నెంబర్ బ్లాక్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని టచ్ కూడా చేయొద్దు. చేసామా మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోద్ది. సో వెళ్ళిపోయినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ పాస్వర్డ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటారు వాళ్ళు. సో డిజిటల్గా మనం దశాబ్దం అయింది స్టార్ట్ చేసి, డిజిటల్గా బాగా డెవలప్డ్ అయ్యాం. సో డెఫినెట్గా మోడీ గారు కూడా అంటాం ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ర్యాపిడ్ చేంజ్ ఉంటుంది. సో కొన్ని సామాన్యుడు కూడా ఎవరు అలవాటు చేసుకున్న వాళ్ళు కూడా మన గూగుల్ పే కానీ ఇట్లాంటివి అలవాటు చేసుకున్నారు. కోవిడ్ అలవాటు చేసిందండి ఒక రకంగా. బయటికి వెళ్ళకున్నప్పుడు డబ్బులు కూడా జేబులో పెట్టుకోకుండా 10 రూపాయలైనా మినిమం గూగుల్ పే వాడుతున్నారు కదా. సో అది కొంచెం అలవాటు అయిపోయింది. అంటే మనం బ్లాక్ నుంచి వైట్కి వచ్చేస్తుంది, బ్యాంక్కి వెళ్తున్నాం అంటే అది వైట్ అయిపోతుంది. అది మనకి పోను ఏంటంటే బ్లాక్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఎగ్జాంపుల్గా రియల్ ఎస్టేట్ తీసుకున్నాం అనుకోండి, 2 గవర్నమెంట్ రేటు ప్రైవేట్ రేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం 90% 70% వితౌట్ తీసుకుంటున్నాం, 10% 20% వైట్ చెక్ తీసుకుంటున్నాం. ఫ్యూచర్లో అలా కుదరదు, 100% మొత్తం వైటే ఉంటుంది, ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇది ఒక రకంగా మంచిదే, దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడుతుంటే తలసరి ఆదాయం తలసరి అంటే ఎక్కువ ఒక మనిషికి ఎంత ఇది చేసుకోవాలి అవి కూడా ఉంటాయి కాబట్టి అవి పెరుగుతాయి. సో అది ట్యాక్స్లు ఎక్కువ కడితే ఆ కంట్రీ కూడా బాగానే ఉంటుంది. కానీ సామాన్యుడిని పిండకుండా ఎక్కడ ట్యాక్స్లు వస్తాయి, ఇప్పుడు పెరిగే పర్సెంటేజ్ 10% హెచ్ఎన్ఐ ఉన్నప్పుడు ఆ 10% వాళ్ళే పెరుగుతున్నారు, మిగతా డౌన్ లెవెల్లో పెరగట్లేదు. అది డిస్ట్రిబ్యూట్ డౌన్ లెవెల్ దాకా అయితే అప్పుడు స్టేటు బాగుపడుతుంది, సెంట్రల్ బాగుపడుతుంది, కంట్రీ కూడా ముందుకెళ్లే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మంచిదని ఉద్దేశం. రైట్. అలాగే ఇక చివరిగా చెప్పండి, గోల్డ్ ఎలా ఉందంటారు? గోల్డ్ కొంచెం ఫ్లాట్గానే ఉందండి, పెద్ద పడట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అంటే అది కూడా కొంచెం వాళ్ళు కూడా అవకాశం తీసుకుంటారు కదా. ఇది మనకి ట్రంప్ డాన్సులు తెలుసు కాబట్టి అది కొంచెం తగ్గుతున్నప్పుడు డెఫినెట్గా ఆయన ఏదైనా ట్యాక్స్లు వేస్తే ఈక్విటీ మార్కెట్ తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. అప్పుడు గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆయన ఏమి వేయకుండా నార్మల్గా ఉండి మామూలుగా యథాతథంగా చేస్తే కనుక 10% ట్యాక్స్ 25% స్టీల్ మీద నేను వెయ్యను, వెనక్కి తీసుకుంటాను, ఆయన మాట నేను వెనక్కి తీసుకుంటాను అన్నప్పుడు డెఫినెట్గా మా గోల్డ్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే మనం అనుకున్న ప్రకారం 10 to 15% తగ్గచ్చు, అంతకు మించి మేజర్ మ్యాక్సిమం రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో చిన్న ఇప్పుడు దాదాపుగా 190 కంట్రీస్ ఎక్రూడ్ చేస్తున్నాయి. చైనా కూడా ఎప్పుడు ఎక్రూడ్ చేయని 2000 మెట్రిక్ టన్ను చేసింది. సో అట్లా వాళ్ళు ఇంకా చేస్తున్నారు. వాళ్ళు గనక అమ్మితే కొంచెం గోల్డ్ బాగా పడే అవకాశాలు ఉన్నాయి, చైనా కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే. ఎందుకంటే చైనా కూడా కొంచెం నమ్మశక్యంగానిదే, ఎప్పుడు ఏం చేస్తా కూడా తెలియదు కాబట్టి. సో డెఫినెట్గా డిస్ట్రక్షన్ మోడ్లో ఉంటారు వాళ్ళు. సో ఎటు చూసినా వీఆర్ స్ట్రాంగ్, ఏ కంట్రీని చూసినా మనదే స్ట్రాంగ్ ఉన్నాం. సో డెఫినెట్గా మన మ్యాక్రోస్ అన్నీ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గుతాయి, నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్ కూడా తగ్గిస్తా అంటున్నారు కాబట్టి అన్ని పాజిటివ్ ఉన్నాయి. బుల్ రన్ ఈ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఈ రీట్రేస్మెంట్కి భయపడద్దండి, పడినప్పుడు కొంచెం ట్రంప్ని ఫాలో అవుతుంటే మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ అండి ప్రభు మారంపట్టి గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణను అందించినందుకు. రెడ్డిగా చూసారు కదా ఈరోజు మార్కెట్ పై మా విశ్లేషణ విన్నారు కదా. ఇది వాల్టి ఈరోజు బీఆర్కే బిజినెస్ బస్ కార్యక్రమం. మళ్ళీ రేపు సరికొత్త మార్కెట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.